నిరుపేదల చదువుకు కాంగ్రెస్ పాలన శాపంగా మారింది. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో పోషకాహారానికి కేరాఫ్గా నిలిచిన గవర్నమెంట్ స్కూళ్లు ఇప్పుడు విషాహారాలకు నిలయంగా మారాయి. ఇటీవలే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికీ నిమ్స్ ఆసుపత్రిలో ఓ విద్యార్థిని మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన మరవక ముందే మహబూబ్ నగర్లో ఫుడ్ పాయిజన్, పురుగుల అన్నం ఘటనలు కలకలం రేపుతున్నాయి. మాగనూరు ఘటనకు ఒక్కరోజు ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పాలనా వైఫల్యాన్ని ఒప్పుకున్నారు. వేములవాడ సభ సాక్షిగా రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు. మరి విద్యాశాఖ తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి పరిష్కారం కోసం ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న నేను చూస్తున్న టీవీలలో, పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. పాఠశాలల్లో, రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న నేను చూస్తున్న టీవీలలో, పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. వేములవాడ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఫుడ్ పాయిజన్లపై చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు. కానీ 24 గంటలు గడవక ముందే నారాయణపేట జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో 15 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఎంఈఓ, హెడ్ మాస్టర్, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆర్డీఓకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మాగనూరు జడ్పీ పాఠశాలలో కలకలం రేపుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. బియ్యంలో పురుగులున్నాయని ఆర్డీఓ రామచందర్కి ముందే తెలిసినప్పటికీ వాటినే వండించారని వంట సిబ్బంది తెలిపారు. బియ్యంలో పురుగులు ఉన్నాయని తెలిసినప్పటికీ 2 సార్లు కడిగితే పోతాయంటూ ఆర్డీఓ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. బియ్యం కడిగినా పురుగులు వెళ్లలేదని చెప్పినా ఆర్డీఓ మాత్రం పట్టించుకోలేదన్నారు వంట సిబ్బంది. మరోవైపు ఫుడ్ పాయిజన్ కేసులో అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. సార్ పురుగులు సార్ అన్నంలో కడిగినప్పుడు పోతాయి. 2 సార్లు కడిగితే పోతుందమ్మా. బయట పోతే మేము రేపటి నుంచి కొత్త బియ్యం తెస్తున్నాము. వండి మన పిండిని రేవంత్ సర్కార్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలుస్తోంది మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం. ఫుడ్ పాయిజన్ జరిగిన మరుసటి రోజే మళ్ళీ అదే పురుగులన్నం వండిపెట్టారు. అన్నంలో పురుగులు వస్తున్నాయని పిల్లలు రోడ్డెక్కి ధర్నాలు చేసినా కూడా
అధికారుల తీరు మారడం లేదు. ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన తర్వాత కూడా అధికారులకు కనీసం బియ్యాన్ని మార్చాలి అన్న కనీస సోయి లేకుండా పోయింది. ఇంత జరిగిన తర్వాత కూడా పురుగులన్నం రావడంతో పిల్లలంతా భోజనం తినకుండా ఆకలికి అలమటించారు. ఈ ఘటనపై కలెక్టర్ డీఈఓను సస్పెండ్ చేశారు. అయితే ఎంతమందిని సస్పెండ్ చేసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారకపోవడం రేవంత్ సర్కారు పాలనా వైఫల్యానికి నిదర్శనం. అట్లే ఉన్నాయి చూపించినాం కూడా సార్ చెప్తే కూడా లేడా ఏమంటారు కడగండి అంటాడు 6 సార్లు కడిగినాం మేము బియ్యం. అంటే ప్రాబ్లం ఏమి ఇంతకి బియ్యం ప్రాబ్లం ఏం లేదు, బియ్యము పురుగులు. ఆకలేస్తుంది సార్, అన్నం పెట్టించండి. ఏ చిన్నారి నోట్ల నుంచైనా ఈ మాట వింటే మనసు ఎంత చెలించిపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఫుడ్ పాయిజన్ ఘటన తర్వాత పిల్లల్ని పరామర్శించేందుకు రామ్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా సార్ మళ్ళీ అన్నంలో పురుగులు వచ్చాయి, అందుకే భోజనం చేయలేదు, ఆకలేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చెలించిపోయిన రామ్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు కొత్త బియ్యం తెప్పించి అన్నం వండించి పిల్లల ఆకలి తీర్చారు. అంటే నిన్న అయినందుకు నిన్న బియ్యం అద్దె ఉండే మళ్ళీ మధ్యాహ్నం వండు కానీ మళ్ళీ అదే రిపీట్ అయింది. చిట్టం రామ్మోహన్ సార్ గారు మళ్ళీ తెప్పించారు బియ్యం రైస్ తెప్పించి ఇప్పుడు చేయించారు. టైం 4 అవుతుంది, ఇప్పుడు తింటుండ్రు పిల్లలు. కింద ఫుడ్ బ్యాగ్ల వల్ల చాలా మంది హాస్పిటల్ గురయ్యారు కదా. మళ్ళీ ఈరోజు ఏమైందంటే మళ్ళీ చేసిరు, మళ్ళీ అదే రిపీట్ అయింది. కలెక్టర్ అందరూ వచ్చేసారు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ చేసిరు, మళ్ళీ అదే విధంగా ప్లేట్లో పురుగులు రావడం అవి రావడం జరిగింది. అందువలన ఈరోజు సార్ మళ్ళీ ఏమంటారు చిట్టం రామ్మోహన్ సార్ అని చెప్పించేసారు. ఎవరు తెచ్చారు? చిట్టం రామ్మోహన్ సార్ తెప్పించారు రైస్. మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 13 మంది విద్యార్థులను ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. మరో 2 మాత్రం అబ్జర్వేషన్లో ఉంచారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫుడ్ పాయిజన్ ఘటనలో మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికి కూడా విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. 2 రోజుల నుంచి కూడా విద్యార్థులకు మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎంసీహెచ్లో ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేసి చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల కండిషన్ ఎట్లా ఉంది, వారికి ఎటువంటి చికిత్సను అందిస్తున్నారు, మనతో పాటు మాట్లాడడానికి వార్డుకు సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారు. మేడం, ఎట్లా ఉంది పిల్లల కండిషన్, ఎప్పుడు డిశ్చార్జ్ చేయబోతా ఉన్నారు? మొత్తం 15 మెంబర్స్ ఉన్నారు వార్డులో. ఇప్పుడు దాంట్లో 13 మంది నార్మల్గానే ఉన్నారు. వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ మళ్ళీ కడుపు నొప్పి చెప్పడం కానీ అలా ఏమీ లేరు. సో 13 మందిని ఇవాళ షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం మధ్యాహ్నం వరకు. 2 పిల్లలకి కొంచెం మినిమల్ సిమ్టమ్స్ ఉన్నాయి, కడుపులో నొప్పి, కొంచెం మోషన్స్ రావడం. సో వాళ్ళని అబ్జర్వేషన్స్ కోసం ఈరోజు ఇక్కడే ఉంటారు 2. మిగతా 13 మందిని డిశ్చార్జ్ చేసేస్తున్నాం. మేడం, అసలు ఈ కారణం ఏందని గుర్తించారేమో? అంటే ఆ రోజు తిన్నటువంటి అన్నం ఉడకలేదని చెప్పి, కుళ్ళిన కోడిగుడ్లు అని చెప్పి, పప్పు తిన్నామని చెప్తున్నారు. ఇట్లా వీటిలో ఏది దీనివల్ల ఈ ఘటన జరిగిందని అంటే పిల్లలు చెప్పడం అయితే ఉడకని అన్నం గుడ్లు అని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా ఉండింది పిల్లలకి, అంత మాత్రం మనకి చెప్పగలుగుతాము. అక్కడ నుంచి శాంపిల్స్ ఏమైనా సేకరిస్తే ఎక్కడ కరెక్ట్గా ఇన్ఫెక్షన్ ఉందో తెలుస్తుంది. కొన్నిసార్లు వాటర్ ద్వారా అయ్యుండొచ్చు, కొన్నిసార్లు ఫుడ్ వల్ల కూడా అయ్యుండొచ్చు. అది కరెక్ట్గా చెప్పడం కష్టం. 2 కండిషన్ ఏంది మేడం? వాళ్ళ పేర్లు ఏంది? 2 కండిషన్ ఎట్లా? 2 స్టేబుల్గానే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఒక పాపకి కొంచెం ఒక 3-4 సార్లు వామిటింగ్స్ అయింది, కడుపు నొప్పి చెప్తుంది. స్కాన్స్ అవన్నీ చేయించాము, అన్నీ నార్మల్గానే ఉన్నాయి ప్రస్తుతానికి. కొంచెం సర్దుకోవడానికి మేబీ 1 డే పట్టొచ్చు, కానీ స్టేబుల్గానే ఉన్నారు ప్రస్తుతానికి పిల్లలు. ఇవాళ అబ్జర్వేషన్ చేసి బాగానే ఉందంటే డిశ్చార్జ్ చేసుకోవచ్చు.
మొత్తం మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొత్తం 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే దీంట్లో 15 మంది విద్యార్థులను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇక్కడ చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు విద్యార్థులంతా కూడా చికిత్సను పొందుతూ ఉన్నారు. మొన్న సాయంత్రం ఇక్కడికి విద్యార్థులను తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చినప్పటి నుంచి ప్రత్యేక వార్డు పెట్టి ఇక్కడ విద్యార్థులకు చికిత్సను అందిస్తున్నారు. మా చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు? హెల్త్ ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు కడుపులో తిప్పుతున్నట్లు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అవుతున్నాయి. తర్వాత ఏమనిపిస్తుంది? ఎట్లా అంటే కడుపులో తిప్పినట్టు అవుతుందా? ఏమవుతుంది? కడుపులో తిప్పినట్లే అవుతుంది. ఇంకా కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అట్లా అంతే. ఏం చెప్తారు డాక్టర్లు? ఏం చెప్తారు? డాక్టర్లు నీకు రక్త పరీక్ష చేయాలన్నారు. పోయి స్కానింగ్ తీసుకొని వచ్చినాం. ఇప్పుడు డాక్టర్ ఇంకా చెప్పలేదు. ఇప్పుడు స్కానింగ్ చెక్ చేసామని రిపోర్ట్ దాపనికి వెళ్ళినాను. మొత్తం 15 మంది విద్యార్థుల్లో 13 మంది విద్యార్థులను ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని, మరొక 2 విద్యార్థులకు మాత్రం ఇంకా కడుపు నొప్పి మోషన్స్ అవుతున్నాయని వారిని ఇంకా అబ్జర్వేషన్లో పెట్టి ఇప్పటికే ల్యాబ్కి కొన్ని టెస్టుల కోసం పంపించామని, వాటిని రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ 2 మీద కూడా నిర్ణయం తీసుకుంటామని సంబంధిత డ్యూటీ డాక్టర్ చెప్తున్నారు. అయితే మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనతో విద్యార్థులంతా కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అయితే మొన్న జరిగినటువంటి ఫుడ్ పాయిజన్తో పాటు నిన్న మరోసారి అదే పురుగుల అన్నం విద్యార్థులకు వడ్డించారు. మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులంతా కూడా పురుగుల అన్నం రావడంతో భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలకు పంపించాలంటేనే భయపడేటటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. అయితే 2 రోజులు వరుసగా పురుగుల అన్నాన్ని విద్యార్థులకు వడ్డించడం జరిగింది. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయి సంబంధిత డిఈఓని కూడా జిల్లా స్థాయి అధికారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆర్డీఓ రామచందర్కు, ఫుడ్ ఇన్స్పెక్టర్కి, ఎంపీడీఓకి షోకాజ్ నోటీసులు కూడా అందజేశారు. అయితే మొత్తంగా మాగనూరు ఫుడ్ పాయిజన్ ఘటనతో విద్యార్థులు కానీ ఇటు తల్లిదండ్రులు కానీ ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం పట్ల తీవ్ర ఆందోళనని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా. ఇటు ప్రజాపాలనలో పురుగుల అన్నమే విద్యార్థులకు గతి అవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. గురుకుల వ్యవస్థ తర్వాత ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ కూడా దిగజారిపోతున్నట్టుగా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళకు పెట్టాల్సినటువంటి అన్నంలో పురుగులు రావడం, దాంతో అస్వస్థతకు గురి కావడం, హాస్పిటల్లో బెడ్లపైన విద్యార్థులు కనిపిస్తున్నారు. గత నెలలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం రేపింది. వాంకిడి బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం కారణంగా 3 రోజుల వ్యవధిలో 76 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. ఇందులో 3 పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. ఈ 3లో శైలజ అనే విద్యార్థిని ఇప్పటికీ మృత్యుతో పోరాడుతూనే ఉంది. దాదాపు 25 రోజులకు పైగా శైలజ వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతోంది. గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లతో పాటు కిడ్నీలు, బ్రెయిన్కు సంబంధిత ఇష్యూస్తో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ ఇష్యూ జరిగిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు నిమ్స్కు వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ప్రస్తుతం శైలజ ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఓవైపు పట్టెడు అన్నం కోసం విద్యార్థులు పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం మూసి ముడుపుల కోసం ఆరాటపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచంలో పురుగులు, కాటేసే పాములు, కారణం లేని మరణాలతో విద్యార్థులు పోరాడుతుంటే ఆదానితో దోస్తీ, అల్లుడి ఆస్తుల కోసం రేవంత్ ఆరాటపడుతున్నాడని నిప్పులు చెరిగారు. కనీస వసతులు లేక, సరిపడా మరుగుదొడ్లు లేక అనారోగ్యాలతో విద్యార్థులు పోరాడుతుంటే లగచర్లపై లాఠీ విరిచి, రైతుల నడ్డి విరిచి, ఫార్మా పేరుతో భూదందా కోసం రేవంత్ పరుగులు తీస్తున్నారని మండిపడ్డారు. పురుగులన్నం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలైతే రేవంత్ రెడ్డి, ఆయన మంత్రులు మాత్రం పంచభక్ష పరమాణాలు తిని హెలికాప్టర్లలో షికార్లు కొడుతున్నారన్నారు. మూసీలో లక్షల కోట్లు కుమ్మరిస్తున్న ముఖ్యమంత్రి విద్యార్థి కడుపుకు నాణ్యమైన బుక్కెడు బువ్వ కోసం ఖర్చు పెట్టవా అంటూ నిలదీశారు కేటీఆర్.
గతమెంతో ఘనం అన్నట్టుగా తయారైంది తెలంగాణ విద్యాలయాల పరిస్థితి. కేసీఆర్ హయాంలో దేశంలోనే నెంబర్ 1గా నిలిచాయి తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు. నాణ్యమైన చదువుతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించిన ఘనత గత బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుంది. వారానికి 2 సార్లు చికెన్, 4 సార్లు గుడ్లు, నెలకు 2 సార్లు మటన్తో నాణ్యమైన భోజనంతో పిల్లల కడుపు నింపింది కేసీఆర్ సర్కార్. కానీ నేడు ఆ సంక్షోభంలో పడిపోయింది. రేవంత్ సర్కార్ పాలనలో ఇప్పుడు గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు విషాహారాలకు కేర్ ఆఫ్గా మారాయి. ఈరోజు సీఎం బ్రేక్ఫాస్ట్ మా స్కూల్లో ప్రారంభమైంది. మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు కిచిడి, రవ్వ కేసరి, ఇడ్లీ పెట్టారు. ఎంతో బాగుంది. ఇలా బ్రేక్ఫాస్ట్ పెడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. సీఎం కేసీఆర్ గారికి మా ధన్యవాదాలు. దండాలయ్య పెద్ద సారు, నూరేళ్ళు ఉండాలయ్య కేసీఆర్. మా కలలను పండించారు అయ్యా మీరు, వెయ్యేళ్ళు వర్ధిల్లయ్య కేసీఆర్.